వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్ట్ జాబ్ నోటిఫికేషన్కి ఏపీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ సెల్ అనౌన్స్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎస్సీస్కి సంబంధించిన గ్రూప్స్ ఇచ్చారు కదండి. ఆ గ్రూప్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్లో భాగంగా ఏ గ్రూప్ కిందకి మనం వస్తాము అనేది చాలామందికి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావటం జరిగింది. సో మొన్న సుప్రీంకోర్టు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత సో కొన్ని స్టేట్స్ సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి ముందుకు వచ్చిన ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్, దాంట్లో తెలంగాణ చేసింది, ఆంధ్రప్రదేశ్ చేసింది. దాంట్లో భాగంగా మొత్తం 15% రిజర్వేషన్ ఉంది కదా. ఈ 15% రిజర్వేషన్ని 3 గ్రూపులుగా మార్చారండి. ఒకటి గ్రూప్ 1, గ్రూప్ ఏ అని కూడా చెప్పొచ్చు దీన్ని, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, ఇలా 3 గ్రూప్స్గా క్లాసిఫై చేశారు. గ్రూప్ 1కి ఏమో 1% రిజర్వేషన్ ఇచ్చారు ఈ అవుట్ ఆఫ్ 15%లో. దీంట్లో 12 కాస్ట్లు ఉన్నాయండి గ్రూప్ 1కి సంబంధించి. దీంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీస్ అంటే షెడ్యూల్డ్ కాస్ట్లోనే బాగా వెనకబడినటువంటి 12 కాస్ట్లని దీంట్లో జాయిన్ చేశారు. వీళ్ళకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 2 వాళ్ళకి 6.5% రిజర్వేషన్ ఇచ్చారండి. మోడరేట్లీ బ్యాక్వర్డ్ ఎస్సీస్ అనమాట. అంటే షెడ్యూల్డ్ కాస్ట్లో మీడియంగా ఉన్నవాళ్ళు వీళ్ళు. సో వెనకబడిన వాళ్ళలో మీడియంగా ఉన్నవాళ్ళు. దీంట్లో 6.5%కి 18 కాస్టులని జత చేశారు. ముఖ్యంగా దీంట్లో మనకు వినిపించేది మాదిగ. గ్రూప్ 3ని 7.5% రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీస్లోనే వీళ్ళు తక్కువగా వెనకబడిన కులాలుగా జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని లీడ్ చేసేది మాలా గ్రూప్. దీంట్లో 29 రకాల కులాలు ఉన్నాయండి. అయితే ఒక్కొక్క కులం వారు ఏ గ్రూప్ కిందకు వస్తారో చూస్తే, గ్రూప్ 1 కిందకు వచ్చే వాళ్ళలో చెండాల, పాకి, రెల్లి మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత డోమ్, దన్సారి, గసి, గొడగాలి, జలారి, జగ్గాలి, తోటి, మెహతర్, లాల్ బేగి, ఈ 12 కులాలు గ్రూప్ 1 కిందకు వస్తాయండి. వీళ్ళందరూ కూడా గ్రూప్ 1 కింద అప్లై చేసుకోవాలి. వీళ్ళకి 15%లో 1% రిజర్వేషన్ వీళ్ళ కోసం పక్కన పెట్టడం జరిగింది ఎస్సీస్లో సపరేట్గా. అండ్ గ్రూప్ 2కు సంబంధించి 6.5%కి గాను 18 కాస్టులు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా లీడ్ చేసేది మాదిగ, తర్వాత చమర్, సింధోల, మతంగి, మాదిగ దసారి, చిందు మాదిగ, బాగారా బైగారా, తర్వాత కురుమ మాదిగ, పామిది, పంబాల, దక్కాల, పగదాల, జంగం మాదిగ, ఎల్లట్ల, సరస్వత మాదిగ, మచ్చాల, మస్తి మాదిగ, కరువ మాదిగ. ఇవి గ్రూప్ 2లో. గ్రూప్ 3లో 7.5% రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారండి. నంబర్ ఆఫ్ కాస్ట్లు వచ్చేసి 29 ఉన్నాయి. దీన్ని లీడ్ చేసేది ముఖ్యంగా మాల. వీళ్ళు ఎస్సీస్లోనే లీస్ట్ బ్యాక్వర్డ్, అంటే కొంచెం ముందున్న వాళ్ళు అనమాట ఎస్సీస్లో. మాల, ఆది ద్రావిడ, నముక్, ఆర్యమాల, ఆర్వమాల, బరికి, బైగార, చలవాడి, తర్వాత ఎలమలవర్, హోలియా, హోలేయి దసారి, మాదసి కరువ, మహర్, మాలదాసరి, మాలదాసు, మాల హన్నాయి, మాల జంగం, మాల మస్తి, మాల సలే, మాల సన్యాసి, మన్నె, ముందాల, సంభన్, యతల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్తి, మిత్త అయ్యల్వార్, పంచమ. ఈ 29 గ్రూప్ 3 కిందకు వస్తారండి. ఇలా 3 గ్రూపులుగా 15% రిజర్వేషన్ని డివైడ్ చేశారు. నంబర్ ఆఫ్ కాస్ట్లను కూడా కొన్ని గ్రూప్లో, గ్రూప్ 1లో 12, గ్రూప్ 2లో 18, గ్రూప్ 3లో 29. ముఖ్యంగా మాదిగ గ్రూప్ 2 కిందకు వస్తుంది, మాల గ్రూప్ 3 కిందకు వస్తుంది, అండ్ రెల్లి కులం వారు గ్రూప్ 1 కిందకు వస్తారు. వీళ్ళు అందరికన్నా ఎస్సీస్లో బ్యాక్వర్డ్ అనమాట. ఇలా సబ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది షెడ్యూల్డ్ కాస్ట్ని. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందండి. అందుకని ఏప్రిల్ 1 తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనే రూల్ వర్తిస్తుంది. మనందరికీ తెలుసు ఎస్సీల యొక్క క్లాసిఫికేషన్ జరిగింది, అంటే ఎస్సీ వర్గీకరణ జరిగింది.
ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరిగింది అంటే ఎస్సీలో అప్రాక్సిమేట్గా 59 ఉపకులాలు ఉన్నాయండి. చాలా ఉపకులాలు ఉన్నాయి, ముఖ్యమైన 59 ఉపకులాలు ఉన్నాయండి. అప్రాక్సిమేట్గా 59 ఉపకులాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నైనా ఉండి అయితే ఎస్సీస్లో కొంచెం మళ్ళీ ఎవరైనా కానీ ఉపకులాలు మళ్ళీ ఉన్న ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాల్లో ఎక్కువగా ముందు వరుసలో మాలలు ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతున్నారు ఉద్యోగాల గురించి. అంటే మాలలు ఈ ఎస్సీల్లో కూడా మాలలు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మాలలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు ఎస్సీ రిజర్వేషన్ ద్వారా అనేది తీసుకొని వచ్చారు. దాని ద్వారా ఏం చేస్తున్నారంటే ఓన్లీ మాలలొక్కళ్ళే ఎక్కువగా బెనిఫిట్ పొందకుండా మిగతా మాదిగ, రెల్లి, తర్వాత ఇలాంటివన్నీ కూడా సపోజ్ ఇప్పుడు ఎస్టీ తీసుకున్నారనుకోండి, లంబాడి అనేవాళ్ళు ఎక్కువగా ఈ ఎస్టీ రిజర్వేషన్ని పొందుతున్నారు, కానీ కోయ అనేవాళ్ళు వెనకబడుతున్నారు. ఇలా వాళ్ళల్లో ఉపకులాల్లో కూడా వెనకబడుతూ వస్తున్నారు అనమాట. అంటే ఒక కులంలో ఉన్నటువంటి ఉపకులాల్లో వాళ్ళు కూడా ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు, వెనకున్న వాళ్ళు ఉన్నారు సామాజికంగా, ఆర్థికంగా. సో అందుకని ఈ ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణని తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ముందుకు వచ్చినాయి ఈ వర్గీకరణ అంశంలో. తెలంగాణ చేస్తుంది, ఇటు ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగిందనమాట. ఏప్రిల్ 17వ తారీఖు నుంచి న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఈ గెజెట్ని అంటే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025 గెజెట్ని ఇవ్వటం జరిగింది. ఏప్రిల్ 17 తర్వాత వచ్చేటువంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతుల్లోనూ తర్వాత ప్రవేశాల్లోనూ ఈ వర్గీకరణ అయితే అమల్లో ఉంటుందన్నమాట. బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన వర్గీకరణలో కూడా ఇది ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు వాటి పోటీల్లో మాత్రం ఇది వర్తించదండి. మిగతా అన్నిటిలో కూడా ఇది వర్తిస్తుంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే మొత్తానికి మీకు ఒక ఓవర్వ్యూ కనుక మీరు గమనిస్తే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎస్సీలకు ఇచ్చే రిజర్వేషన్ 15% అండి. మొత్తం ఎన్ని ఉపకులాలు ఉన్నాయి అనుకున్నాం, ఎస్సీల్లో 59 ఉన్నాయి. దాన్ని 3 గ్రూపులుగా చేశారండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో 12 ఉపకులాలని చేర్చారండి. వీటిల్లో రెల్లి అండ్ దానికి సంబంధించిన ఉపకులాలు, ముఖ్యంగా రెల్లి దానికి సంబంధించిన ఉపకులాల వారికి ఈ 12 ఉపకులాల వాళ్ళకి కలిపి గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ ఇచ్చారు వీళ్ళకి. గ్రూప్ 2లో వచ్చేసి ముఖ్యమైనటువంటి మాదిగ మరియు మిగతా ఇతర ఉపకులాలు గ్రూప్ 2లో 18ని జాయిన్ చేశారు. ఈ 18 ఉపకులాల్లో ముఖ్యంగా మాదిగ అనేది ఉంది, వీళ్ళకి 6.5%. తర్వాత గ్రూప్ 3లో మాల మరియు వాళ్ళకి సంబంధించిన ఉపకులాలు, వీళ్ళు 29 ఉన్నారు, వీళ్ళకి 7.5%. ఇలా 3 గ్రూపులుగా, ఒక గ్రూపులోనే 12, ఒక గ్రూపులో 18, ఇంకొక గ్రూపులో 29, మొత్తం 59 మొత్తానికి 15 అయితే గ్రూప్ 1కి 1%, 12 ఉపకులాలకి, గ్రూప్ 2 18 ఉపకులాలకి 60.5%, ముఖ్యంగా మాదిగ. గ్రూప్ 3 29 ఉపకులాలకి 7.5%, ముఖ్యంగా దీంట్లో ఉంది మాల. ఇలా డివైడ్ చేయడం జరిగిందనమాట. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన దీన్ని చేశారు. తదుపరి జనాభా లెక్కలు వచ్చిన తర్వాత జిల్లాల వారీగా కూడా దీన్ని చేస్తాము అని ప్రకటించడం జరిగింది. దీనికోసం ఈ ఉపకులాల వర్గీకరణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరించడం కోసం విశ్రాంతి ఐఏఎస్ అధికారి అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రాని ఒక ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ ఎస్సీ వర్గీకరణని అమలు చేశారు. డేట్ వైజ్ ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి.